ఉంటుంది. అశుభము జరిగినది అన్న మాటకు అర్థం ఏమిటంటే క్షేమముగా ఉండవలసినవి లేవు, ఉండవలసినవన్నీ ఉన్నాయనుకోండి క్షేమంగా ఉన్నారు అంటారు. చెదిరిపోయాయి అనుకోండి అశుభము జరిగినది అని గుర్తు. యోగము కలిగినది అంటే కొత్తగా వచ్చి చేరాయి అని గుర్తు. ఆయనకి వాహన యోగం పట్టిందండి అంటారు, అంటే కొత్తగా ఆయన ఇప్పుడు వాహనాన్ని పొందారు. ఆయనకి పుత్రయోగం, కొడుకు పుట్టాడండి అంటారు. యోగము కలగాలి, తాను వృద్ధిలోకి రావాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వృద్ధిలోకి రాకూడదు అని ఎవ్వరూ అపేక్షించరు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తప్పకుండా కొడుకులు, కోడళ్ళు, మనవలు, మునిమనవలు దీర్ఘాయుష్మంతుడై అన్నీ చూడాలి. శంకర భగవత్పాదులే సౌందర్యలహరి చిట్ట చివరిలో ఒక మాట అంటారు, చిరంజీవన్నీవ క్షపిత పశుపాశ వ్యతికర అంటారు. ఆయన చిరాయువు కావాలి, అన్ని శుభాలు చూడాలి, చిట్ట చివరికి వైరాగ్యం పొందాలి. జ్ఞానము చేత తన కర్మ పాశములను కోసేసుకుని తాను పశువు కాడు అని నిరూపించుకొని జ్ఞానము చేత పశుపతి అయిన పరమేశ్వరుని యందు ఐక్యము కావాలి. తప్ప వృద్ధిలోకి రావద్దని ఎవ్వరూ అనరు లోకంలో. కాబట్టి అశుభమును పోగొట్టేదేదో దానిని క్షేమము అంటారు. ఆ క్షేమము కలగాలి అంటే అశుభం కలగకుండా ఉండాలి అంటే ఏముండాలి అంటే ఏది శుభాన్ని ఇస్తుందో దాని గురించి ఆలోచన నడుస్తూ ఉండాలి. శరీరంతో చేయడం ఎంత మంచిదో మనసుతో పుణ్యం చేయడం కూడా అంత మంచిది. ఎందుకనంటే మీరు ఒక్కటి ఆలోచించండి, అది పాపం కానివ్వండి పుణ్యం కానివ్వండి ముందు మనసు దగ్గర ప్రారంభం అవుతుంది. ఎందుకనంటే సంకల్పము అన్నది నిన్న శంకరాచార్యులు వారు అన్నారు కదా, సంకల్పము అన్నది ఒకటి పుట్టిందనుకోండి, అది పాప సంబంధం కావచ్చు పుణ్య సంబంధం కావచ్చు, అది మెల్లిమెల్లిగా పెరుగుతుంది. సంకల్పములన్నీ కూడా మంచివి కావాలి అంటే అట్లా జరగడానికి ఒకే ఒక ఆశ్చర్యం ఏమై ఉంటుంది అంటే ఏది మంగళప్రదమో దాన్ని